దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 27. మొదటిసారి శ్రీమాన్ రూమ్లోకి వచ్చిన మైనా. అక్కడ ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇలా కొద్దిసేపటి ప్రయాణం తర్వాత పల్లవి మైనా వారి భర్తలతో కలిసి అత్తగారింట్లో అడుగు పెడతారు. ప్యాలెస్ని తలపిస్తున్నట్టుగా ఉన్న వాళ్ళ భవనాన్ని మైనా కొత్తగా చూస్తూ ఉంది. తను వాళ్ళింట్లో అడుగుపెట్టినందుకు శ్రీమాన్కి ఇరిటేటింగ్గా అనిపిస్తూ కోపంగా పైకి స్టెప్స్ ఎక్కి రూంలోకి వెళ్ళిపోతాడు. అతని కోపాన్ని చిరాకుని మైనా కూడా చూస్తూ ఉంటుంది. ఈశ్వరి కూడా తనని గిట్టనట్టుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్తగారి చిరాకులు పరాకులు మైనా మనసుని ఇంకా బాధ పెడుతూ ఉంటాయి. తల్లి కోపాన్ని, అన్న ఇరిటేట్ని చూస్తూ హర్ష కూడా బాధపడుతూ అతని రూంలోకి వెళ్ళిపోతాడు. ఒక జగదీశ్వరరావు గారు అక్కడే ఉండి, ఇక్కడ నీకు కొత్తగా ఉండొచ్చమ్మా, కానీ నీకు ఏం కావాలన్నా ఇక్కడ సర్వెంట్స్కి ఒక్క మాట చెప్తే చాలు, అన్నీ తెచ్చి నీ ముందు పెడతారు అని అంటాడు. సరే అన్నట్టుగా మౌనంగా తల ఊపుతుంది. జగదీశ్వరరావు గారు ఒక సర్వెంట్ని పిలిచి, మైనాకి శ్రీమాన్ రూమ్ని చూపించు, అలాగే మైనా లగేజ్ కూడా శ్రీమాన్ రూమ్లో సర్దిపెట్టు అని అంటాడు. సరే సార్ అంటుంది తను. మైనా కంగారు పడుతూ, నేను మీ అబ్బాయి రూమ్లో ఉండలేను సార్, నాకు వేరే రూమ్ ఉంటే చూపించండి అని అంటుంది. ఒక్క 3 రోజులైనా మీరు ఒకే రూమ్లో కలిసి ఉండాలమ్మా. రూమ్లో ఎలా ఉంటారనేది పూర్తిగా మీ ఇష్టం, కానీ ఆచారాల ప్రకారం ఈ 3 రోజులు మీరు ఒకే రూమ్లో నిద్ర చేయక తప్పదు అని అంటాడు. శ్రీమాన్ రూమ్లో నిద్ర అనగానే మైనా కంగారు పడుతూ ఉంటుంది. మా అబ్బాయి మనస్తత్వం గురించి నీకు ఈపాటికే అంతా తెలిసి ఉండాలి మైనా. ఆడపిల్లవి కాబట్టి వాడి కోపాన్ని కాస్త అర్థం చేసుకో. వాడు నిన్ను ఏమైనా అన్నా కూడా పట్టించుకోకమ్మా అని చెప్తాడు. మైనా విని బాధపడుతూ మౌనంగా ఉండిపోతుంది. ప్రయాణం చేసి ఉన్నావు కాబట్టి వెళ్ళి ఫ్రెష్ అయి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. రండి మేడం, సార్ రూమ్ చూపిస్తాను అని చెప్పి సర్వెంట్ తనని తీసుకుని వెళ్ళిపోతుంది. మైనా శ్రీమాన్ రూంలోకి వెళ్ళేసరికి రూమ్ నిండా సామాన్లన్నీ విసిరి పగలకొట్టి కనిపిస్తూ ఉంటాయి. అది చూసి మైనా సర్వెంట్ ఆశ్చర్యపోతుంటారు. ఓ పక్క నుంచి బల్లున శబ్దం వినిపించేసరికి ఇద్దరూ అటువైపుగా చూస్తారు. శ్రీమాన్ అప్పటి వరకు అణుచుకున్న కోపానంతా అందిన వస్తువుల మీద చూపిస్తూ పగల కొడుతుంటాడు. అయ్యో సార్, ఏంటి అలా చేస్తున్నారు అని అడుగుతుంది సర్వెంట్. ఆ మాటతో శ్రీమాన్ వాళ్ళ వైపు చూస్తాడు. మైనాని చూడగానే ఇంకా చిరాకు పడుతూ, నువ్వేంటి నా రూంలోకొచ్చావు అని అడుగుతాడు. శ్రీమాన్ ప్రవర్తన చూసి మైనా కాస్త భయపడుతూ ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. మీరిద్దరూ ఓ 3 రోజులైనా ఒకే రూంలో నిద్ర చేయాలని పెద్ద సార్ చెప్పారు సార్ అంటుంది సర్వెంట్. ఇంపాసిబుల్ అంటూ అక్కడ ఉన్న టీపాయ్ని కాలుతో గట్టిగా తంతాడు. అది వెళ్ళి గోడకు కొట్టుకొని పగులుతుంది. శ్రీమాన్ ప్రవర్తనకి మైనా కాస్త కోపంగా చూస్తుంటే సర్వెంట్ భయపడుతూ పెద్ద సార్ అంటూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తుంది. మర్యాదగా నా రూమ్లోంచి వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ అని అంటాడు మైనా వైపు కోపంగా చూస్తూ. మిస్టర్, నేనేమి కావాలని నీ రూంలోకి రాలేదు. 3 రోజులైనా ఒకే రూంలో మనం కలిసి ఉండాలనే ఉద్దేశంతో మీ నాన్నగారే నన్ను నీ రూంలోకి వెళ్ళమని చెప్పారు, అందుకే వచ్చాను అని అంటుంది. నో వే, నీలాంటి అమ్మాయిని నా రూంలో అస్సలు భరించలేను అని అంటాడు. జగదీశ్వరరావు, ఈశ్వరి సర్వెంట్ ద్వారా విషయం తెలుసుకొని రూంలోకి వచ్చేసరికి శ్రీమాన్ తనను తిట్టడం కనిపిస్తూ ఉంటుంది. పైగా రూమ్ అంతా చిందరవందరగా వస్తువులు పగలకొట్టి ఉండటం చూసి, ఏమిట్రా ఇదంతా అంటూ జగదీశ్వరరావు గారు కొడుకు మీద సీరియస్ అవుతాడు. తను నా రూమ్లో ఉండటం నేను ఒప్పుకొంటాడు, తనని నా రూమ్లో నుంచి త్వరగా వెళ్ళమని చెప్పండి అంటాడు శ్రీమాన్. చూడు శ్రీ, నీ కోపం నాకు అర్థమవుతుంది.
అలాగే మేం చెప్పినట్టుగా వినే బాధ్యత కూడా నీకుంది. జరిగిన వివాహాన్ని పద్ధతి ప్రకారం అంగీకరించాలి కాబట్టి ఒక్క 3 రోజులు మీరు ఒకే రూమ్‌లో కలిసి ఉండక తప్పదు. నేను వెళ్ళమంటేనే మైనా నీ రూమ్‌లోకి వచ్చింది. నీ కోపాన్ని మైనా మీద చూపిస్తే ఊరుకోను శ్రీ అంటూ తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. బట్ డాడ్ తను నేను ఎలా భరించాలి? అంటాడు శ్రీమాన్. మన కుటుంబం బాగుండాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఎంత కష్టమైనా నువ్వు భరించాలి శ్రీ జగదీశ్వరరావు గారు. అవును శ్రీ, ఈ అమ్మాయి కోడలుగా రావటం మనకి ఇష్టం లేకపోయినా గురుస్వామీజీ గారు చెప్పినట్టు మనం ఆచరించాలి కదా అంటుంది ఈశ్వరి. ఏంటమ్మా నాకు నరకం చూపిస్తున్నారు అంటాడు శ్రీమాన్. చూడు శ్రీ, నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకంటే 100 రెట్లు మైనా కూడా బాధపడుతుంది. అనవసరంగా నీ మాటలతో మైనాని ఇంకా బాధ పెట్టకు. నువ్వు నరకమే అనుకుంటున్నావో స్వర్గమే అనుకుంటావో నీ ఇష్టం. ఈ 3 రోజులు మాత్రం మీరిద్దరూ ఒకే రూంలో నిద్ర చేయక తప్పదు. ఆ తర్వాత మీరు ఒకే గూటు కింద ఉన్నా ఒకే రూంలో ఉంటారా ఉండరా అనేది పూర్తిగా మీ ఇష్టం అని జగదీశ్వరరావు గారు సీరియస్గా చెప్పి ఈశ్వరి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిపోగానే శ్రీమాన్ మైనా ఇద్దరు కోపంగా చూసుకుంటారు. కార్తీక్ ఇంట్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. నువ్వు నో అని చెప్పడానికి వీల్లేదు కార్తీక్. ఈ 3 రోజులు మీరిద్దరూ ఒకే రూంలో ఉండాల్సిందే అని అంటారు జయరాం గారు. అవును కార్తీక్, కాస్త నేను చెప్పేది విను అంటూ జయంతి ఆవేశంతో ఉన్న కార్తీక్ని బతిమలాడుతూ ఉంటుంది. కార్తీక్కి వాళ్ళు సర్ది చెప్తూ ఉంటే పల్లవి మౌనంగా ఓ పక్కన నిలబడి ఉంటుంది. కార్తీక్ ఆవేశంగా తన దగ్గరికొచ్చి, ఈరోజు నేను ఇంత నరకం చూస్తున్నాను అంటే ఇదంతా నీ కారణంగానే అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని కార్తీక్ పల్లవి చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు. అది చూసి జయంతి జయరాం గారు నిర్ఘాంతపోతుంటే కొడతాడని ఊహకు కూడా అనుకొని పల్లవి షాక్ అవుతూ పుట్టిన దగ్గర నుంచి దెబ్బ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన తనకి కార్తీక్ చేతి దెబ్బ తన మనసు మీద కొట్టినంత బాధ కలుగుతూ కన్నీళ్లతో కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. పల్లవిని కొట్టడం భరించలేని జయరాం గారు కార్తీక్ అంటూ కోపంతో గట్టిగా అరుస్తాడు. కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పిడికిలి బిగిస్తూ ఉంటాడు. ఏమిట్రా నువ్వు చేసింది? ఒక ఆడపిల్ల మీద అలా చేసుకోవచ్చా అంటూ జయంతి కూడా సీరియస్ అవుతుంది. నేనిదంతా భరించలేకపోతున్నానమ్మా. ఈ పల్లవి నా రూమ్లో ఉండటం ఏంటి? ఐ హేట్ హర్ అంటాడు కోపంగా. పల్లవి జరుగుతుంది చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా నిలబడి ఉంటుంది. నీ స్థానంలోనే పల్లవి కూడా ఉండి తను కూడా నీలాగే బాధపడుతుంది. తను కూడా నిన్ను తిరిగి కొడితే ఏం చేస్తావు కార్తీక్ అని అడుగుతుంది జయంతి. ఆ మాటకి కార్తీక్ పల్లవి వైపు కోపంగా చూస్తూ తనకంత సీన్ లేదులే అని అంటాడు. సీన్ లేదు అని నాకు తెలుసు సార్, కానీ ఇప్పుడు ఏ హక్కుతో నన్ను కొట్టారు అని అడుగుతుంది పల్లవి. కార్తీక్ దగ్గర సమాధానం లేక తనని అదే కోపంతో చూస్తుంటాడు. అడుగుతుంది కదరా, తనకి సమాధానం చెప్పు అంటాడు జయరాం గారు. ఏంటి నాన్న మీరు కూడా అలా మాట్లాడతారు? మైనాని దూరం చేసుకుని ఇప్పుడు నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో మీకు అర్థం కావడం లేదా? మైనా స్థానంలో తనని చూడాలంటే క్షణం క్షణం నరకం చూస్తున్నాను అని అంటాడు కార్తీక్. అంతకంటే ఎక్కువ నరకం తను కూడా చూస్తుంది కార్తీక్. గొప్పవారింట్లో కోడలుగా అడుగు పెట్టాల్సిన తను మన ఇంట్లో అడుగుపెట్టింది. నీలాగా పల్లవి ప్రేమించలేదేమో, కానీ పెళ్లి జీవితం మీద తనకంటూ కొన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది కదా. ఒక ఆడపిల్లకి ఆ ఆశలు నీరుగారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందనేది తన స్థానంలో ఉండి ఆలోచించి చూడు. అసలు ఇందులో తనది ఏ తప్పు ఉందని నువ్వు పల్లవి మీద చేసుకున్నావు అని అడుగుతారు జయరాం గారు. తప్పంతా వీళ్ళ నాన్నైనా మిస్టర్ మట్టేదే కదా నాన్న, అందుకే తనంటే నేను ఇంత ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాను అంటాడు కార్తీక్. పల్లవి కన్నీళ్లు చూసి జయంతి గారు బాధపడుతూ, మిస్టర్ మట్టయ్య కూడా కావాలని చేసింది కాదు కదా. పొరపాట్లు చేయడం అనేది మానవ సహజం. మిస్టర్ మట్టయ్య విషయంలో కూడా అలాగే జరిగింది. ఇంకా చెప్పాలంటే మనందరికన్నా కూడా మట్టయ్యనే ఎక్కువ బాధపడుతుండాలి.
ప్రేమగా చూసుకునే వ్యక్తి తన కూతురికి భర్తగా రావాలని, కలవారింట తన కూతురు అడుగు పెట్టాలని ఇలా మట్టయ్య ఎన్నో కలలు కన్నాడు. చేసిన పొరపాటుకి అతను కూడా కుమిలిపోతున్నాడు కార్తీక్. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ, ఇలా పల్లవి మీద చేయి చేసుకోవడం మంచిది కాదు అని హెచ్చరిస్తుంది జయంతి. ఏమోనమ్మా, మీరు ఎన్ని చెప్పినా నేనిదంతా భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి జరిగి మైనా నా భార్యగా ఇప్పటికిప్పుడు నా ఇంట్లో అడుగు పెడితే బాగుండు అని ఆశ కలుగుతుంది అంటాడు బాధపడుతూ. మీరు కలిసి ఉండేది జీవితాంతం కాదు కదా కార్తీక్, ఒక్క సంవత్సరమే కదా. ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టు అంటాడు జయరాం గారు. అవును కార్తీక్, మైనా ఎప్పటికైనా నీదే అవుతుంది. ఆ ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి తప్ప పల్లవి మీద చేయి చేసుకోవడం మంచిది కాదురా అంటుంది జయంతి. అయినా కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పల్లవిని ఇంకా కోపంగా చూస్తూ, చేయి చేసుకోవడం కాదమ్మా, తన్ని నరకాలనిపిస్తుంది అని అంటాడు. శ్రీమాన్ కూడా నీ స్థానంలోనే ఉన్నాడు కదా కార్తీక్, ఇప్పుడు శ్రీమాన్ కూడా మైనా మీద చేయి చేసుకుంటే భరిస్తావా అని అడతారు జయరాం గారు. కార్తీక్ ఆ మాటలను వినడానికి ఇరిటేట్గా ఫీల్ అవుతూ, నో, మైనాని కొట్టడానికి అతనెవరు? అదే పరిస్థితి ఎదురైతే ఆ శ్రీమాను చంపడానికి కూడా వెనకాడను అని అంటాడు. మరి పల్లవి అడిగింది కూడా అదేరా, తనని కొట్టడానికి నువ్వెవరివి అని అడతారు జయరాం గారు. కార్తీక్ తన్ని కోపంగా చూసి తల తిప్పుకుంటాడు. నువ్వు అరిచి గీ పెట్టినా సరే, పల్లవితో కలిసి ఓ 3 రోజులు నువ్వు ఒకే గదిలో ఉండాలి. ఇది తప్పదు. ఆ తర్వాత ఈ ఇంట్లో మీరు ఎలా ఉంటారనేది పూర్తిగా మీ ఇష్టం అని చెప్తారు జయరాం గారు. పల్లవి కన్నీళ్లు పెడుతూ నిలబడి ఉంటే జయంతి తన దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేపెట్టి మరో చేయితో తన కన్నీళ్లు తుడిచి, అమ్మ పల్లవి, నీ మంచితనం ఏంటి అనేది మాకు మొదటి నుంచి తెలిసిందే. మా కార్తీక్కి ఓపిక సహనం తక్కువమ్మా, కానీ ఇలాంటి సమయంలో నీకు ఆ ఓపిక సహనం చాలా అవసరం. ఇంతకంటే ఏమీ చెప్పలేను అని తన తల నిమురుతూ చెప్పి, వాళ్ళు ఉంటారులేండి, మీరు వచ్చేయండి అని చెప్పి జయంతి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. జయరాం గారు ఇద్దరిని చూసి భార్య వెనక అతన్ని కూడా రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ తనని విరక్తిగా చూస్తూ ఛ అని అనుకొని కబోర్డ్ నుంచి బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. నా జీవితం ఏమవుతుందో నాకే తెలియడం లేదు అని పల్లవి బాధగా అనుకుంటుంది. ఇక శ్రీమాన్ రూంలో సర్వెంట్ లలిత పగిలిన వస్తువులని క్లీన్ చేస్తూ ఉంటే మైనా ఓ పక్కగా నిలబడి అదంతా చూస్తూ ఉంటుంది. శ్రీమాన్ బాల్కనీలో నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. సర్వెంట్ ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళబోతూ, ఏదైనా అవసరం ఉంటే పిలవండమ్మా, మీ లగేజ్ కూడా ఈ రూమ్లోనే సర్ది పెట్టాను. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు కాబట్టి మీరు స్నానాలు చేయండి. ఈలోపు నేను వెళ్ళి మీకు తాగటానికి ఏదైనా తీసుకుని వస్తాను అని చెప్పి సర్వెంట్ వెళ్ళిపోతుంది. బాల్కనీలో నిలబడ్డ శ్రీమాన్ కూడా ఆ మాటలు విని తిరిగి రూంలోకి వస్తాడు. ఎదురుగా కనిపిస్తున్న మైనాని కోపంగా చూస్తూనే స్నానం చేయడం కోసం టవల్ తీసుకుని కబోర్డుల నుండి బట్టలు తీసుకోవడానికి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. శ్రీమాన్ బట్టలు పక్కనే మైనా బట్టలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూడగానే చిచి అంటూ మొహం చిట్లించుకుంటూ తన బట్టలని తీసి నేలకేసి కొడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ 3 రోజులు ఇద్దరి జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలేంటి? కార్తీక్ పల్లవి మీద చేయి చేసుకున్నాడనే విషయం మైనాకి తెలుస్తుందా? శ్రీమాన్ మైనాని ఎంతగా చెదిరించుకుంటున్నాడో కార్తీక్కి తెలుస్తుందా? ఈ నలుగురి ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఏ జంట దగ్గరవుతూ వస్తుంది? ఏ జంట దూరం అవుతూ వెళ్తారు? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.